నమస్తే, వెల్కమ్ టు ఏపీ న్యూస్. కాకినాడ జిల్లా జగ్గంపేట గంటేపల్లి స్థానిక రాజమండ్రి రోడ్లో గల సాయి హెల్త్ కేర్ నందు పలు వైద్య విభాగాలకు వర్తించేలా ఆరోగ్యశ్రీ పథకంలో ప్రారంభించిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా మాట్లాడుతూ జగ్గంపేట ప్రాంతంలో సాయి హాస్పిటల్ బ్రాంచి ప్రారంభించి పలు వైద్య సేవలు అందిస్తున్న సాయి హాస్పిటల్ అధినేత విజయ్ కుమార్ కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేగా మొట్టమొదటి ప్రారంభోత్సవం పేదలకు ఉచితంగా వైద్యం అందించే ఆరోగ్యశ్రీని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీలో గైనకాలజీ, చిన్నపిల్లల విభాగం, జనరల్ సర్జరీ, ఈఎన్టీ వంటి ముఖ్యమైన విభాగాలకు ఆరోగ్యశ్రీ వర్తించడం ఈ ప్రాంత ప్రజలకు శుభపరిణామమని, అదేవిధంగా నేను ఎన్నికల హామీగా ఇచ్చిన కార్పొరేట్ హాస్పిటల్ నిర్మాణానికి విజయ్ కుమార్ కూడా సహాయ సహకారాలు అందిస్తానని తెలపడం సంతోషమని అన్నారు. హాస్పిటల్ ఎండీ విజయ్ కుమార్ మాట్లాడుతూ పట్టుదల కార్యదీక్షిత గల వ్యక్తి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అని, మేము చదువుకునేటప్పటి నుంచి ఆయన చేస్తున్న ప్రజాసేవ కార్యక్రమాలు చూస్తూనే పెరిగామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జగ్గంపేట నియోజకవర్గ ఇన్ఛార్జి తుమ్మలపల్లి రమేష్, ఎస్వీఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, కందుల చిట్టిబాబు, కొత్త భైరవకృష్ణ, కొత్త కొండబాబు, ముండ్రు ఎర్రబాబు, వేములకొండ జోగారావు, తులారాము, కందుల బాబ్జీ, కంటె సురేందర్, ఎర్రంశెట్టి బాబ్జీ, ఉండవల్లి వరప్రసాద్, బోండా రాజేష్, రాయ్ సాయి, సాంబతుల చంద్రశేఖర్, ఉప్పలపాటి బుల్లబ్బు, సేవ బుల్లిదొర, చాట్ర రాజు, జగ్గారావు, పల్లెపు అన్నవరం తదితరులు పాల్గొన్నారు. అలాగండి. ఓకేనా? ఓకే సార్. పక్క రిబ్బన్ మీద కట్టాలి. గోడు కత్త చేయిందా అబ్బాయి కత్తావు కదా నువ్వు. ఆపరేషన్ కత్త తెచ్చి ఎమ్మెల్యేగా గెలిచిన జ్యోతుల నెహ్రూ గారికి సాయి హాస్పిటల్ తరఫున నా శుభాభినందనలు. ముఖ్యంగా మా చిన్నప్పటి నుంచి నెహ్రూ గారిని చూస్తున్నాం. జగ్గంపేటకి ఈ ఏరియాకి ఎవరు ఎమ్మెల్యేగా ఉన్నారని, ఎమ్మెల్యే గారు అంటే జ్యోతుల నెహ్రూ గారే. ఆ రకంగా మాకు నెహ్రూ గారితో చిన్నప్పటి నుంచి, నేను చదువుకుంటున్నప్పటి నుంచి సాన్నిహిత్యం ఉంది. అలాగే ఏదైనా ఒక పని సాధించాలి అంటే ముఖ్యంగా అది నెహ్రూ గారిని చూసి నేర్చుకోవాలి. ఒక పదవి ఉంటే కాదు, ఆ పదవిని సార్థకత తీసుకొచ్చే ఆ లక్షణాలన్నీ నెహ్రూ గారిని చూసి, ఆయన్ని చూసి మేము నేర్చుకుంటూ పెరిగాం. అలాగే మా అమ్మమ్మ గారు ఉండేది మలిశాల. ఈ చుట్టుపక్కల గ్రామాలకి మేము రాజమండ్రిలో సెటిల్ అయిపోయినా ఆ స్థాయి వైద్యం అందించాలి అనే సంకల్పంతో గత 3.5 సంవత్సరాలుగా మేము సాయి హాస్పిటల్ రాజమండ్రిలో ఇక్కడ బ్రాంచ్ని నడుపుతున్నాం. అది నెమ్మదిగా దినదినాభివృద్ధి చేస్తా, ఒక్కొక్క బ్రాంచ్ ఇంప్రూవ్ చేస్తా. మేము ఇస్తున్న ప్రతి ఫెసిలిటీ కూడా రాజమండ్రి హాస్పిటల్లో ఉన్న మెయిన్ బ్రాంచ్కి సరి సమానమైన ఫెసిలిటీ ఇవ్వగలిగిన రోజే ఆ బ్రాంచ్ని ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాం. ఖచ్చితంగా అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం. అలాగే ముఖ్యమైన సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు అందరూ కూడా ప్రతి వారం ఇక్కడ విజిట్ చేస్తున్నారు. అలాగే టెలిమెడిసిన్ ద్వారా ఇక్కడున్న ప్రతి పేషెంట్ని అక్కడున్న సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు మానిటర్ చేస్తున్నారు. కాబట్టి వైద్యం యొక్క నాణ్యత విషయంలో మీరు ఎటువంటి ఇబ్బంది పడవసరం లేదు. ఎప్పుడైతే మీకు ఇక్కడ ఉన్న ఫెసిలిటీస్ కన్నా ఎక్కువ ఫెసిలిటీస్ అవసరమో ఖచ్చితంగా ఆసుపత్రి వారు ఇమీడియట్గా రాజమండ్రి సాయి ఆసుపత్రికి షిఫ్ట్
ఇచ్చేసి అక్కడ మళ్ళీ అదే ఆరోగ్యశ్రీలో వైద్యం అందించే అవకాశం ఉంటే అదే ఆరోగ్యశ్రీలో వైద్యం అందిస్తారు. కాబట్టి ఇక్కడ సేవల్ని మీరు అవసరం ఉన్నప్పుడల్లా ఉపయోగించుకోవాలని మనవి చేస్తున్నాం. ధన్యవాదాలు. ఈరోజు జగ్గంపేటలో ఒక సువర్ణ అవకాశం వచ్చిన రోజు. ఎందుకంటే సామాన్యుడికి అతి చేరువుకి వైద్యం రావడం అన్నది ఇది ఒక మహత్ అవకాశంగానే మనం భావించాలి. ఏదైతే సాయి హెల్త్ కేర్ ఇక్కడ బ్రాంచ్ పెట్టి దీన్ని అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ వస్తాం. అతి కీలకమైనటువంటి ఇవాళ ఆరోగ్యశ్రీ పథకంలో సామాన్యుడు వైద్యం చేయించుకోవడానికి అవకాశం కలిగేటటువంటి పరిస్థితులు కావాలనేటటువంటి ఉద్దేశంతో మన విజయ్ కుమార్ గారు, డాక్టర్ విజయ్ కుమార్ గారు సాయి హెల్త్ కేర్ అధినేత ప్రభుత్వంలో ప్రయత్నం చేసి ప్రధానంగా గైనకాలజీ చేయాలి, మంచి హాస్పిటల్ ఇక్కడ పెట్టాలి మనం అని చెప్పి ఆయన కూడా తప్పగా సహకారం అందిస్తానని చెప్పి ఏదేమైనా టోటల్గా మాత్రం సామాన్యుడికి వైద్యాన్ని అందుబాటులోకి ఇవాళ మన జగ్గంపేటలో వచ్చింది అనడానికి మాత్రం ఈ ఆరోగ్యశ్రీ రావడం ఇన్ని కార్యక్రమాలకి ఇది ఒక అదృష్టంగా భావిస్తున్నాం. విజయ్ కుమార్ గారు చేసినటువంటి కృషికి మనస్ఫూర్తిగా శాసనసభ్యుడిగా నేను అభినందిస్తూ మొట్టమొదటగా సామాన్యుడికి సేవ చేసేటటువంటి అవకాశం కలిగేటటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించేటటువంటి అదృష్టాన్ని కూడా నాకు దక్కించడం ప్రజాప్రతినిధిగా మొట్టమొదటి ఇదే ప్రారంభం. అది దానికి అవకాశం నేను కానప్పుడు కూడా, ఎమ్మెల్యే కానప్పుడు కూడా చెప్తున్నాను, ఆయన అదే ఇదిలో చూశారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా వారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాం. చాలా అవసరమైనటువంటి కార్యక్రమం సామాన్యులకు ఫ్రీగా గైనిక్ సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించడం కాకుండా డెలివరీ కానీ ఆపరేషన్స్ కానీ అన్నింటినీ కూడా రూపాయి ఖర్చు లేకుండా చేసుకునేటటువంటి అవకాశానికి ఇది ఉపయోగపడేటటువంటి పరిస్థితి. అలాగే పుట్టిన పిల్లలకి దాన్ని ముందుగానే గతంలోనే నాతో ఓపెన్ చేయించారు. పుట్టిన పిల్లలకు వైద్యం చేసేటటువంటి పరిస్థితి చంటి పిల్లలకి ఆ విభాగం కూడా ఇవాళ ఆరోగ్యశ్రీలోకి వచ్చినటువంటి పరిస్థితి. అలాగే ఆర్థోపెడిక్ ఇది మనకైతే చాలా అవసరం. ఎందుకంటే హైవే మీద ఉన్నాం, మన కళ్ళ ముందే యాక్సిడెంట్లు ఎన్నో జరిగిపోతూ ఉంటాయి. మరి ఈ పరిస్థితుల్లో సామాన్యులైతే చాలా ఇబ్బంది. ఈ ఆర్థోపెడిక్ వైద్యం చేయించుకోవడం అన్నది చాలా ఖరీదైనటువంటి వైద్యం అయిపోయింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆర్థోపెడిక్ కూడా ఇక్కడ ఆరోగ్యశ్రీలో ఉండడం, అలాగే జనరల్ సర్జరీ చాలా మేజర్. ప్రతి ఆపరేషన్ని కూడా ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చి ఇక్కడ చేసేటటువంటి అవకాశం. గొంతు వీటన్నిటికీ సంబంధించినటువంటి వాటిలో కొన్ని నిబంధనల మేరకు కొన్ని ఉండవు, కానీ ఎక్కువ శాతం వైద్యం ఫ్రీగా సామాన్యుడికి అందుబాటులోకి వచ్చేటటువంటి పరిస్థితి. దీనికి మరి విజయ్ కుమార్ గారు చాలా కృషి చేసి ఇవన్నిటినీ కూడా తెచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన రాజమండ్రిలో కూర్చొని హ్యాపీగా వైద్యం చేసుకుంటూ కావాల్సిన ప్రాక్టీస్ ఉంది. ఇవాళ ఇక్కడ దాకా ఆయన రావాల్సిన పరిస్థితి కానీ దీన్ని ఇలా మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి కానీ లేదు. ఆ స్థాయిలో ఉన్నాడు ఆయన. ఇక్కడ నా ప్రాంతం మా ప్రజలకి
అందుబాటులోకి వైద్యాన్ని ఇవ్వాలి అనేటటువంటి మంచి ఆలోచనతో ఇవాళ ఇక్కడ ఈ హాస్పిటల్ నిర్మాణం చేయడం, అందులో భాగంగా ఇవన్నిటినీ కూడా మనకు అవసరమైనటువంటి ఈ పథకాలన్నిటినీ ఆరోగ్యశ్రీలోకి తెచ్చినటువంటి పరిస్థితి. గత ప్రభుత్వంలో ఇక్కడ ఒకటే నేను హామీస్తాను, గత ప్రభుత్వంలాగా ఆరోగ్యశ్రీ డబ్బులు తొక్కేసి హాస్పిటల్ని ఇబ్బంది పెట్టేసి ఆరోగ్యశ్రీ ఉందని పేరుకే తప్పించి ఉపయోగించుకోవడానికి అవకాశం లేనటువంటి పరిస్థితులు ఉండవు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలో వైద్యం అన్నది అతి కీలకమైంది. ఇది సామాన్యుడు గతి చెరువు తీసుకెళ్లాలనేటటువంటి ఆలోచన. ఒక్క మినిట్ కూడా ఆలోచన చేయకుండా నేను అడిగితే ఎన్నికల ముందు ఇక్కడికి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పండి, నాకు మల్టీ స్పెషల్ హాస్పిటల్, నో లాస్ నో గెయిన్, ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో ఒక హాస్పిటల్ నిర్మాణం చేయాలి, ఇక్కడ సామాన్యుడికి అందుబాటులోకి వైద్యం తేవాలని చెప్పేసి ఆ రోజు నేను ఎన్నికల సందర్భంగా వచ్చినప్పుడు అడిగితే దాన్ని ఇమీడియట్గా అయినా మన ప్రభుత్వం ఏర్పడ్డనే ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ ఖచ్చితంగా నేను ఇస్తాను అని చెప్పినటువంటి అదే ఒక డాక్టర్ గారితో మాట్లాడుతున్నాను.